UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రతి ఒక్కటి పైన దేవుడు చూస్తుంటాడు. దేవుడు ఏమడుగుతాడంట, మనం చనిపోయిన తర్వాత ఏమ్రా నువ్వు కిందికి పోయి ఏమేం చేసి వచ్చినావు అని అడుగుతాడంట ఆత్మని. ఆడ కంపల్సరీ నిజం చెప్పాల్సిందే, ఎందుకంటే అన్ని లిస్ట్ ఉంటాయి కదా, అబద్ధం చెప్పడానికి రాదు. అయితే అప్పుడు వాడు అబద్ధాలు చెప్తుంటే ఏమేం చేసావు నేను చెప్పనారా, ఆ భూమి నాది, ఈ భూమి నాది, ఆ పిల్ల నాది, ఆ పోరాటం నాది, వాని దగ్గర గుంజుకుందాం, ఈయన దగ్గర గుంజుకుందాం, వాని మోసం చేద్దాం, వీడిని మోసం చేద్దాం, అక్కడ నుంచి ఏదో చేద్దాం, వీనికి గొడవలు పెడదాం, గొడవలు పెట్టి పక్క తప్పించుకుందాం, ఇవన్నీ ముచ్చట్లు చెప్పిండంట. నువ్వు పోయేటప్పుడు నేను ఎట్లా పంపించినా, నేను భూమి మీదకి పోయేటప్పుడు నేను ఎట్లా పంపించినా, నువ్వు వచ్చేటప్పుడు ఎట్లా తిరిగి వచ్చినావు, అన్ని వదిలిపెట్టి అవసరమారా, దాన్ని ఏందన్నా తెచ్చుకున్నావురా నువ్వు వెనక్కి అని అన్నదంట దేవుడు. ఇది కూడా అంతే, అది తెలుసుకోవాలి జనాలు దాన్ని తెలుసుకోవాలి, తెలుసుకొని మారాలి. ఏమీ శాశ్వతం కాదు, ఇది మాత్రమే. మనము చిన్న చిన్న 50 గజాల కోసం మడ్డర్లు, చిన్న చిన్న బీరు బాటల కోసం మడ్డర్లు, చిన్న చిన్న ఈగో ప్రాబ్లం వల్ల మడ్డర్లు, చిన్న చిన్న పిల్లల్ని రేపులు, చిన్న పిల్లలు ఏం చేస్తున్నారా, మిమ్మల్ని టెంప్ట్ చేస్తున్నారా? కోల్కతా అమ్మాయి ఎంత హింసించి, చాలా ఎంత చేసి, ఎందుకు అంత, ఒక అమ్మాయి ఒక వైపే, మొత్తం అందరు ఒక వైపు, సీఎంతో సహా, అవును, హెల్త్ మినిస్టర్ కూడా ఆమెనే. అవును, ఎందుకు ఇదంతా? ఎప్పుడు మారుస్తారు ఈ చట్టాన్ని? మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? జనాలందరం కలిసి మనం పోరాడదాం చట్టాలు. ఎవరైతే ఇలా చేస్తారో నా కొడుకుని కట్ చే, ఇట్లా కోసేయాలి, చంపేయాలి ఆన్ ది స్పాట్, నో జైల్, నో కోర్ట్. ఇప్పుడు నచ్చినావన్నా, చెప్తున్నా కదన్నా, నాకు నేను ఏందో అనుకున్నా కానీ ఈ ముచ్చట ఏది చెప్పినా చూసినావా, నువ్వు ఈ స్థాయిలో ఉండి గిట్లా మీ ఫాలోవర్స్ గిట్లా ఇట్లాంటి ముచ్చట చెప్తే ఇంకోటి చేయడు అన్నా. చిన్న పిల్లలు ఏం టెంప్ట్ చేస్తున్నారే, ఒక చిన్న పిల్లలు నిన్నేం టెంప్ట్ చేస్తున్నారా? కందు, అరే ఒక చిన్న మాట, పసి కందులు రా మిమ్మల్ని టెంప్ట్ చేస్తున్నారా? అరే మీకు అంత పోవాలనిపిస్తే బయట ఎన్నో మార్గాలు ఉన్నాయి కదరా, పోవచ్చు కదరా. ఎందుకురా ఈ మనిషి పుట్టిన తర్వాత, అరే దేవుని చేతిలో సగం ఉంటే మన చేతుల్లో కూడా సగం ఉంటుంది, మన చేతులతో కూడా ఖరాబ్ చేసుకుంటాం. ఏమైతుంది 5 నిమిషాల కోసం నీ బతుకు బస్ స్టాండ్, అసలు ఈ బతకనియొద్దే, చంపేయాలని. నేను 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా ఆ చట్టం రావాలని. ఎప్పుడు వస్తుంది? ఇట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా అన్నా? నేను చాలా ప్రయత్నాలు చేశాను గతంలో, చాలా చెప్పా నేను, చాలా మందికి నేను ధైర్యం ఇచ్చా. కొంతమంది నెగిటివ్ గా ఉన్న మొగోళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చా, ఇలా ఉండాలరా, అలా ఉండాలరా, అట్లా చేయాలరా, ఇట్లా చేయాలరా, మందు తాగొద్దు, సిగరెట్ తాగొద్దు, దీనికి బానిస కావద్దు, నీ పేరెంట్స్ నీకు ముఖ్యం, నీ తల్లిదండ్రులు, నీ అక్క చెల్లెలు నీకు ముఖ్యం, నీ ఫ్యామిలీ నీకు ముఖ్యం, వాళ్ళని చూసుకోరా, బయట ఏ నా కొడుకు నీకు రాడు, ఏ ఒక్కడు రాడు, నీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నా ఎంబడి వాడుండు, ఈడుండు, నా వెనక వాడుండు, వాళ్ళు వస్తారనుకోవడం నీ అపోహ. నీకు ఏమీ లేనప్పుడే తెలుస్తాయి వాళ్ళు వస్తారో రారో. ఎవరిని నువ్వు నమ్మకు, నీ ఫ్యామిలీని నమ్ముకో. రేపొద్దు నీకు ఏదన్నా అయితే వచ్చి నిలబడే నీ ఫ్యామిలీ, నీ అక్క చెల్లెళ్ళు, మీ వాళ్ళు, నీ ఫ్యామిలీని నువ్వు ఎంత బాగా చూసుకుంటావో, నువ్వు వేరే వాళ్ళని పక్కన పెట్టాయి. ఈ అన్నలు, పిన్నిలు, మామలు, బెల్లం ఉన్నంతసేపు వస్తారు, కానీ మీ అమ్మ మీ నాన్న నీతో పాటు నువ్వు మంచి చేసినా చెడు చేసినా నీతో పాటు అండగా నిలబడతారు. కన్న తల్లి కన్న తండ్రి ఎప్పుడు మోసం చేయరు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, పెళ్లి కాగానే, అరే ఏం రా, అరే ఒక చిన్న మాట నాకు అర్థం కాదు, అరే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని 9 ఆమె పానం పోతూ మిమ్మల్ని కానీ, దాని తర్వాత పెద్ద పెంచి మీ ముద్దులు కడిగి అన్ని చేసి స్కూళ్ళకు పంపించి చదివిపించి మంచిగా చేసి అన్ని భారాలు వేసుకొని, దాని తర్వాత తల్లి తండ్రులు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళకు ఒక పూట అన్నం లేకపోయినా సరే నా పిల్లల కోసం అని చెప్పి వాళ్ళు కడుపు మార్చుకొని పిల్లల కడుపు నింపి వాళ్ళ రక్తాన్ని పాలు, ఒకవేళ ఇప్పుడు తల్లికి పాలు రావాలంటే తినాలి బాగా, అలాంటి తినలేని పరిస్థితుల్లో కూడా రక్తాన్ని పాలుగా మార్చి పిల్లల్ని పెంచుతుంది తల్లి. అలాంటి తల్లిని నువ్వు కొడుతున్నావు, తంతున్నావు, అలాంటి తండ్రిని చంపుతున్నావు ఆస్తి గురించి. అరే వాళ్ళ రక్తాన్ని పాలుగా మార్చి మీకు ఇస్తుంది తల్లి. అలాంటి తల్లిని దయచేసి ఇలా చేయకండి, చేసే వాళ్ళు ఉంటే మారండి. నేను తప్పు మాట్లాడట్లే కాబట్టి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా. నా తల్లిని నేను ఎంత చూసుకున్నానో ఓల్డ్ సిటీలో వచ్చి ఎవరిని అడిగే చెప్తారు, ఎవరినన్నా మీరు అడగండి.
అది నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తా అన్న. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.